2014 సమయంలో విభజన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో బీజేపీ విఫలమైంది. బీజేపీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనేది అందరూ చెప్తున్నమాట. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారం ఉండి కూడా. మీరేం చెప్తారు? మామూలుగా బయట అయితే చెప్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన మీద మీరేం చెప్తారు? అది అడిగారు కాబట్టి కొంచెం మంచినీళ్ళు తాగుతాను. ఎందుకు సార్? చెప్పవలసినవి చాలా ఉన్నాయి, నోరు ఎండిపోతుంది. పచ్చ కామెర్లు ఉన్నవాడికి ఊరంతా పచ్చదనం కింద కనిపిస్తుంది అనేది ఒక నానుడి ఉంది. అత్యంత అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పేద ప్రజలు పొట్ట కొట్టారు అనేది నేను ఇవాళ చెప్తున్నాను. ఏడాదిలో మీరేం చేసినట్టు? ఏం లేదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి బోళ్ళు డబ్బు అయిపోతుంది. కర్నూలుతో పాటు వైజాగ్లో కూడా పెడితే చాలా బాగుంది. డిమాండ్ కూడా. ఐ డోంట్ మైండ్ డిమాండింగ్ ఇట్. వాట్ ఈస్ రాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్? ఎస్, డెఫినెట్లీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆఫ్టర్ ఆల్ ఏముందండి, 100 కోట్లు. ఇక్కడ చేసే స్కామే బిగ్గెస్ట్ స్కామ్ అని. దాని తర్వాతే 2 రోజులకి నాకు నోటీస్ వచ్చింది. ఎందుకు ప్రైవేటీకరణని మనం ఆపలేకపోతున్నట్టు సార్? ఎందుకు ఆగలేదు? ఎందుకు ఇంకా ఆందోళన కొనసాగుతుంది? ఆందోళన అంటే ఎవడు దోలాడదండి. ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా లోకేష్ గారు కానీ, మీ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా కానీ? సత్యకుమార్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. బీజేపీ లేకపోతే టీడీపీ లేదనేది నేను అట్లా మాట్లాడట్లా. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. మీకు ఈ ఏళ్ళు అందరూ అన్నేళ్ళ కంటే పెద్దది ఉంటుంది, ఈ బొటన్ వేలు చిన్నది ఉంటుంది. ఈ బొటన్ వేలు చిన్నదిరా, నీకు చిన్నది అంటే అది ఎట్లా అవుతుంది? బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ వన్ ఆఫ్ ది గుడ్ అలయన్స్ పార్ట్నర్. కింగ్గా మారిపోతుంది. కింగ్ క్వీన్ అని నేను అంటం లేదు.